డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. ఇక గత వైసీపీ హయాంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. జాబ్ చేయడానికి 6 సంవత్సరాల క్రితం మరి ఆ అమ్మాయిది పాస్పోర్ట్ పోయింది. అక్కడే జైల్లో వేసే పరిస్థితి, హాస్టల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను. ఆ డ్యూటీలో ఉన్న సందర్భంలో కలెక్టర్ గారికి తెలియజేశా, ఎస్పీ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం. కానీ వాళ్ళు ఏం పనిచేయాల. కానీ మన జన సైనికులు, ఎన్ఆర్ఐ జన సైనికులు, సింగపూర్లో ఉన్న జన సైనికులు, మలేషియాలో ఉన్న జన సైనికులు, మళ్ళీ విదేశాల్లో కూడా బొలిశెట్టి శ్రీను అంటే ఎవరో తెలిసేలా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి నాకు తెలిసింది ఒకటే, ఆయన ఎవరినైనా మాట్లాడితే తోలు తీసేయడం నాకు తెలిసింది. మీరు కూడా నాతో ఉండండి. ఈ రోజు తొక్కిపెట్టి నారదీస్తానని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని, ధైర్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ సపోర్ట్ చేయండి. ఇది నిలబెట్టండి. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో పంపించండి. రాష్ట్రాన్ని కాపాడండి.